బిజినెస్ పని మీదగా ఒక ఊరు వెళ్ళి వస్తుంటే దారిలో అడ్డ చెట్లు కనిపించాయి. వెంటనే ఆగిపోయాయి. హాయ్ ఫ్రెండ్స్, కొంచెం వెల్కమ్ టు ఆకలి హై మామ ఛానల్. ఇదిగో ఇప్పుడైతే ఆకలిగా ఉందన్నమాట, అందుకే బిస్కెట్ స్పాన్సర్షిప్ వచ్చేసి ఇదిగో రెండు ఎక్కడెక్కడ తిప్పేసినా భలే ఆంకాల్సి ఇదిగో ప్రతి ఒక్కరికి తీసుకొచ్చి అనమాట. ఆకలి అయిపోతుంది బాగా. మా ఫ్రెండ్కి అయితే చాలా చాలా ఆకలి అంటున్నాను, అందుకని నాకు ఆకలి ఎక్కువ. మొత్తము వాళ్ళంతా పంచుకొని ఈ ఆకలే కాదు, అన్ని ఆకలి ఎక్కువ మనవాడికి. అన్ని దాంట్లోనూ బెస్ట్ ఉంటానులే. బాగుందా? ఇదంతా బ్రాండ్ అంటారు కదండి, చెత్తా చెదరం కలుపుతారనే వేస్తారు, అందుకే బాగున్నది రుచి. మా ఏజెన్సీ అంటే టొర్రో పులుసు వేస్తారు, ప్రతిష్ఠ తప్పండి. ఆ టేస్ట్ వేరంట, టేస్టే వేరే, ఆరోగ్యానికి మంచిది. ఇది జబ్బులు వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇది అయిపోయిన తర్వాత తిన్న తర్వాత తినిన తర్వాత అడ్డాకలేరి ఒక్కొక్కటి కాల్చుకొని రుచి చూసి వెళ్ళిపోవడం మరి ఇంటికి. ఇదంతా ఏరడం అంటే మీరు లబార్కోట్లో కానీ అవ్వదు కదా. ఓకే అయితే వేస్తాం, తీస్తాం అదంతా. పని చేయడానికి ఒక్కడు కష్టపడకుండా మనం అడ్డకెళ్ళి తీస్తామా? అడ్డాకలేరు అవ్వాలి. మీ రోడ్డుకే స్టైల్ దిగుతుంది, ఎక్కడ వస్తుంది? అగ్గి పెట్టలేదు కదా, తీసుకురాలేదు కదా. కొట్టుకు పోలేడు, ఈ బండి వేసుకుని తెచ్చేసి ఊర్లో వెళ్ళేసి కాల్చుకొని తిందామా? అది మరి డౌన్ కి బదా అయిపోతుంది. మావాడు అడ్డకాయలు తీయడానికి అనమాట వెళ్తూ ఉన్నాడు పైకి. రూట్ లేదనమాట పైకి వెళ్ళడానికి, సాహసం చేస్తూ ఉన్నాడు అనమాట. మొత్తానికి పైకి వెళ్ళిపోయాడు. చాలా హైట్ ఉంది ఇక్కడ, పైకి వెళ్ళడానికి అవ్వట్లేదు, అందుకే కింద నుంచి వీడియో తీస్తున్నాను. ఇదిగో మావాడు, వాడు సాహసం చూడండి. అడ్డకాయ అనమాట ఫ్రెండ్స్. ఇదిగో మా ఫ్రెండ్స్ కొంతమంది దీన్ని తీయడానికి వెళ్ళారనమాట, కోసుకు రావడానికి. పైకి వెళ్ళడానికి అవ్వదు, అందుకే పైకి వెళ్ళలేదు. స్థానికంగా దీన్ని అడ్డకాయలని పిలుస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం దీని ఆకులు కూడా మనకి ఇస్తిరాకులుగా, అంటే మనం భోజనాలు చేయడానికి వాడుతూ ఉంటారు. దీనికి అంటే ఈ చెట్టు మామూలుగా మనకు శాస్త్రీయంగా చెప్పాలంటే ఈ చెట్టుకి ఏమంటారంటే బహునీయ చెట్టు అంటారనమాట. దీని పిక్కలు కూడా అంటే కొద్దిగా చేదుగా ఉంటుంది, కానీ కాల్చుకొని తింటే చాలా టేస్ట్ వస్తుంది. ఇది కూడా బాగుంటుంది. పూర్వకాలంలో దీన్ని ఔషధం కింద కూడా వాడేవాళ్ళని చెప్తుంటారు. ఇప్పుడైతే మేము అది కాల్చుకోవడానికి ఇప్పుడు మంట ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. దానికోసం ఇదిగో మా ఫ్రెండ్ కట్టెలు మొత్తం గేదర్ చేస్తున్నారు అనమాట. అది తీసుకొని వెళ్ళి మేము ఇప్పుడు మంట పెట్టి దాంట్లోని వాటిని కాల్చుకొని లోన ఉన్న పిక్కలు తీసి అది కూడా మేము చూపిస్తాం. దానిపైన ఇప్పుడు ఏం చేయాలి? ఇది వేయాలా? కంపలే ఒక పందిర్లానే వేయాలి. ఒక పందిర్లానే వేసుకొని దానిపైన కాయలు వేస్తే కింద నుంచి మంట కాలినప్పుడు కాయ వేడెక్కి కొంచెం ఫ్రీ అయినప్పుడు మనకు కొలవడానికి సింపుల్గా ఉంటుంది. దానివల్ల కాలుస్తారనమాట. కాలువకపోతే రాదు. ఇప్పుడు ఇలాగ వెంటనే దీన్ని తీయడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. చాలా కష్టం, అందుకే దీన్ని కాల్చుకుంటే కొద్దిగా ఈజీగా వస్తుంది. దాంతోపాటు ఆ పిక్క కూడా మనకి టేస్ట్ తగులుద్ది అనమాట. అంటే చేదు వగరుగా ఉంటుంది ఈ పిక్క, కానీ బాగుంటుంది తినడానికి. మా వాళ్ళంతా ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకురావడానికి వెళ్ళారనమాట అడ్డకాయలని. మేమైతే ఇదిగో మంట పెట్టడం కోసమని ఇలా ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు ఎన్నో ఫ్రెండ్ నీవు తెలియదు కదా, ఫోన్ వేసి చూడకూడదు. నేను ఫోన్ ఎక్కువ చూడనే. నువ్వైతే ప్రతిరోజు చూస్తూనే ఉంటావు, సినిమాలు చూడడం ఏదేదో చేస్తావు. నేనైతే అలా చేయను కదా. సినిమాలు కూడా కొత్త చూస్తాం. కొత్త సినిమాలు చూసి చాలా రోజులు అయిపోయింది. చూడు అప్పుడు వారు ఎలా బట్టాలు వేస్తారో, అప్పుడు వారు ఎలా ఉంటారని అలా సినిమాలు చూస్తానులే. అంటే అప్పటికిప్పటికి నాగరికత మారిపోయింది అన్న. అప్పుడు ఒక పాట రాస్తే అర్థం ఉంటుంది, ఇప్పుడు అంతా డబల్ మీనింగ్ అర్థాలే ఇప్పుడు సినిమాలకి పాటలు. ఒక్కో పాట కూడా నాకు నచ్చారు మరి. అంతే మరి, మారిపోయింది, కల్చర్ మారిపోతుంది, జనరేషన్ మారిపోతే పాత గతాన్ని మర్చిపోకూడదు అంటారు. ఎలా మర్చిపోవాలి గతం? ఒక పాట అంతే వినాటట్లు ఉండాలి, వినడానికి సొంపుగా ఉండాలి. ఇప్పుడు ఏమేం పాటలు, లుంగి డ్యాన్స్ అలాంటిది ఏం పాటలు? అది దానివల్ల మరి యూత్ అంతా పెరిగిపోతున్నారు. పాటలు అలాంటి సినిమాల వల్ల ఫేషన్ అని వాడు చదివింది డిగ్రీ కానీ వాడు పోజు ఎంఏ అంత ఉంటుంది. దానివల్ల మరి స్టూడెంట్స్ పాడైపోతున్నారు. పాపం ఇటు బొట్టలేమో తల్లిదండ్రులు పొద్దున కష్టపడితే ఒక సిరిగిని పెట్టుకొని కొంటున్నారు డబ్బులు ఇస్తే. దానివల్ల ఏటి వస్తుంది వారికి తెలియదు. ఏమన్నా అంటే స్టైల్ అంటారు, ఏం చెప్తాం మరి. కాదు రెండు ఈ అడ్డకాయలకు ఉంది కదా, అడ్డకాయలు మరి మంచిదే కదా ఆరోగ్యానికి. అది
ఆరోగ్యానికి మంచిది మరి, ఆరోగ్యానికి మంచిదని తింటావు మరి. తీసుకెళ్ళి గన్నేరకాయలు తింటే చచ్చిపోమా. ఇది నేచురల్ ఫ్రెండ్, ఆయుర్వేదిక్ లాంటిది అన్నమాట అడ్డకాయలు అనేది. పూరీకులు తినేవాళ్ళు చూడు, పిండి దుంపలు, తేంగ దుంపలు, ఏంటి కంచెడు పూలని, మామిడి పండు, టంక అంబాలని అలా తినేవాళ్ళు కాబట్టి వాళ్ళ బాడీ మంచి దృఢంగా దిట్టంగా ఉండేది. అప్పుడు మనుషులకి ఇప్పుడు మనుషులు చాలా తేడా. ఇప్పుడు ఇంత యూరియా డిఎఫ్ వేసి లప్పు 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 తింటే కూడా పనిచేయదు. కాదు, నువ్వేమైనా అలాంటి పంటలు పండిస్తున్నావేట చెప్పు, వాళ్ళు చూసే వాళ్ళకి కావాలంటే మరి ఇస్తావా? ఏం పంటలు ఏం పండించట్లేదు, ఆర్గానిక్ ఏం లేదా? ఆర్గానిక్ లేదు. నేను కూడా అదే తింటాను, రగడా ఇదే. నాకు కూడా జబ్బులు వచ్చేసి చూడు మరి, నువ్వేమైనా పంట పండిస్తే చెప్పు మన వాళ్ళకి. ఏమైనా తోమత లేదు ఇప్పుడు, కాలే సది వేడి బికర అయిపోతుంది. ఇప్పుడు కష్టపడే తత్వం లేదు. ఇప్పుడు ఎలా బతకాలో కూడా నాకు తెలియట్లేదు, బెకార్ అయిపోతుంది. చదువు అంటే చదువు పూర్తి లేదు, ఇటు వ్యవసాయం పూర్తి లేదు, ఇటు మధ్య అయిపోతుంది. అయినా నువ్వేం తక్కువ, డ్రైవరు, తర్వాత బిజినెస్ మ్యాన్, తర్వాత దళపతి అన్నీ. అప్పుడు మన పూర్వీకులు ఇలాంటి ఫుడ్ తినేవాళ్ళేమో కదా, దుంపలు. మరి ఇలాంటి తిని వాడు చూడు, వాడు చేసే పని మనం చేయలేము. 5-6 అమ్మాలకి కూడా పెంచుతాడు వాడు. మనం ఇప్పుడు ఒక్క అమ్మకి సరైన కొనియాలి. వాళ్ళు 100 సంవత్సరాలు కూడా దృఢంగా ఉండగలరు, బ్రతికేయగలరు. ఇప్పుడైతే 60-70 సంవత్సరాలకే అంతే మన అంతే. అందుకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మాకు న్యాచురల్గా మాకు ఈ ఫుడ్ మంచి దొరుకుతుంది. అది దొరికినప్పుడల్లా తినడానికి ట్రై చేస్తాం. మరి కింద కాసి కూడా అడ్డాకులు, విస్తురాకులు మరి మా కొండ నుంచి వచ్చింది అడ్డాకులు. మరి అది ఇస్తిరాకులుగా వైజాగ్ దొరుకుతుందా? విస్తురాకులుగా కుడతారు. అది మరి మాకు దొరుకుతుంది అడ్డాకులు, మీ వైజాగ్ కి దొరకదు. చూడు ఇక బోలెడు అడ్డాకులు ఉన్నది. ఎంత అడ్డాకులు మీరు ఇలా తినకుండా ఓ బంగారం పల్లెలని తెచ్చేస్తారు. అదంతా కవర్ వేసింటే లోపల తింటే క్యాన్సర్లు, రకరకాల జబ్బులు వస్తూ ఉంటుంది. ఇది అలా కాదు కదా, ఫుల్ న్యాచురల్ ఫుడ్ అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా మేము ఇప్పుడు మంట పెట్టి ఆ ఫుడ్ని, న్యాచురల్ ఫుడ్, ఆ పిక్కలు చేసి తింటాం. అండ్ దేనికి అది మనకు కాల్చినప్పుడు పిక్కలు తీస్తాం కదా, పిక్కలు తీసిన తర్వాత అది అక్కడ పెట్టుకోవడానికి కదా, కాల్చిన పిక్కలు అక్కడ ఉంచుకోవడం కోసం. ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కదా, దానికోసమని. అది ఫ్రెండ్స్, ఇదిగో మా వాళ్ళు అడ్డకాయలు మొత్తం వెళ్ళేసి, మేమైతే అంతా ఉంటుంది అనుకోలేదు. ఇదిగో మొత్తం అదే పెంచి మొత్తం అడ్డకాయలు అనమాట తీసుకొచ్చారు. చూడండి ఎలా దింపుతున్నాడు మొత్తానికి. అంత ఎక్కువగా ఉంటుంది అనుకోలేదు కానీ మొత్తానికి ఇలా చేసి ఇప్పుడు మంట వెలిగించాలన్నమాట. ఈ విధంగా కాల్చుకోవాలన్నమాట. రెండు సగం అయిందా? మొత్తానికి ఇలా కాల్చుకోవాలన్నమాట. ఇలా కాల్చుకుంటేనే మనకి అది తీయడానికి ఈజీగా అవుతుంది. మొత్తం అయిపోయింది అన్నమాట. అయిపోయింది. ఇలా కాలిపోతుంది కాడి జాగ్రత్త. బాటిల్స్ అక్కడ మ్యాక్సిమం దొరుకుతుంది. తీసిన తర్వాత ఇది ఇలా పిక్కలు వస్తుంది. ఇలా వస్తుంది. మాస్ మీడియా లేనప్పుడు మన గ్రామాలు అనేది, పల్లెటూరులో ఇలాంటి కల్చర్ని, ఇటువంటి న్యాచురల్ ఫుడ్ని ఎక్కువ తినేవాళ్ళు. కానీ రాను రోజుల్లో అదంతా వదిలేసి ఇప్పుడు న్యూడిల్స్ అని, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ అలవాటు అవుతున్నారు. దానివల్ల కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్ల కొన్ని తెలియని రోగాలు వస్తున్నాయి. సో నేచురల్ ఫుడ్ని ఎప్పుడు ఆస్వాదించండి. అడాగిడ, బొస్తోరు గిడ్డ కాదు కదా అది, అడాగిడ బొస్తోరు గిడ్డ అని అప్పుడు పెద్ద మనుషులు చెప్పేవాళ్ళు. ఓ అలాగా. ఈ అడ్డాకాయ తోటి ఫ్రెండ్ మడికలు, జీర్కలు చక్నా చేసుకుంటే మంచి కిక్కు. మొత్తానికి ఇలాగ అవుతుంది అనమాట పని అంతా. ఇది ఏంటంటే కాల్ చేసాం కదా, ఇది ఇలా వదిలేస్తే ఈ టోటల్ కాలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మేము దీన్ని వాటర్తో ఆర్పేస్తాం అనమాట. మొత్తం ఆర్పడంలో కూడా మొత్తం తీసిన తర్వాత ఇంత అయ్యింది. ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ.